హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాశాలికి స్వాగతం అండి. ఈ భూమి మీద దివ్యశక్తి అంటూ ఉంది అంటే అది కలియుగంలో షిరిడి సాయిబాబా అనే పేరుతో ఉందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. నాకు తెలిసినంత వరకు 90% నమ్ముతారు. అయితే షిరిడి సాయిని కొలవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నప్పటికీ అందులో సాయికి ఇష్టమైన మార్గము, తన భక్తులు తనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనుకోండి, భక్తితో రాసి ఇచ్చారు. వాటిని ఏమిటంటారండి? రైట్, ఆర్తి. మన ఆర్తిని వినిపించుకుంటాం, దాన్నే హారతి రూపాల్లో ఇస్తాం. అయితే షిరిడి సాయిబాబా స్పెషాలిటీ ఏంటి అంటే, షిరిడి సాయిబాబాకి రోజుకి 4 హారతులు ఇస్తారండి షిరిడీలో. అలా వాటి యొక్క అర్థాలని మనము మెల్లమెల్లగా తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతము కాకడ హారతి గురించి చెప్తాను. ఆ 4 హారతుల పేర్లు అందరికీ తెలిసినవే. కాకడ హారతి, మధ్యాహ్నారతి, సంధ్యారతి మరియు సేజారతి అంటే రాత్రి ఇచ్చేది. అయితే కాకడ హారతి ఉదయం 5:15 ఇస్తారండి. ఈ హారతి దీన్ని భూపాలితో మొదలు పెడతారు. 5:15 ఇచ్చిన తర్వాత వెన్నను నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇక కాకడ హారతిలో మొట్టమొదటిది భూపాలి. జోడునియా కరచరణి ఠేవిలా మాత పరిసావి వినంతి మాఝీ సద్గురునాథ असो नसो भाव आलो तुझिया ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरुराया अखंडिता असावे ऐसे वाटते पायी सांडुनी संकोच ठाव थोडासा देई तुका म्हणे देवा माझी వేడి వాకుడి నామే భవపాస్ హాతి ఆపుల్యా తోడి. అంటే, ఓ సద్గురునాథ, చేతులు జోడించి నీ పాద పద్మంలో యందు నా శిరస్సును వంచి తిని, ఓ దేవాది దేవ, నీవు నా ప్రార్థనను వినుము. నీ యందు భక్తిభావము నుండియో లేకయో నీ దరికి చేరి తిని, ఓ సద్గురురాయ, నన్ను నీవు దయాదృష్టితో చూడుము. ఎల్లప్పుడూ నీ పాదపద్మ సేవకురాలనై ఉండవలనని నా యొక్క కోరిక. నీవు నాపై సంకోచమును విడిచి నీ యందు నాకు కొద్దిగా స్థానము నీయము. అంటే తుకారాం ఏం చెప్పాడటండి? తుకారాం ఏమని బోధించాడంటే, మేము చేయు నీ నామస్మరణంతో తప్పు ఒప్పులెన్ని ఉన్నను నీవు నన్ను కరుణించి సంసార బంధ విముక్తిని గావించము. అంటే మేము చేసే తప్పులన్నింటినీ మన్నించి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని మాపైన కోపం చేయకుండా మమ్మల్ని మీ భక్తులుగా స్వీకరించు. Today we are talking about Shirdi Sai Baba's Aartis. 4 Aartis will be given. As I said, morning Aarti, which is called as Kakada Aarti, afternoon Madhyana Aarti, evening Sandhya Aarti or Dhoop Aarti, and night Aarti is called as Sej Aarti. Now we are going to learn the meaning of Kakada Aarti. Early morning 5:15 the Kakada Aarti will be started and Baba will be woken up, and the meaning of this is Bhupali 1 is, O Lord and Guru of all Gurus, I beg your pardon and please forgive me of all my mistakes. And as I am waking you up, we request you to kindly wake up from your deep sleep to enhance this world with all your powers, to bless us, to shower your kind blessings and graceful blessings on all of us. We request you to please come and look after us, also that we are here in order to acquire your blessings. Tukaram, he taught that we should be obeyed to you and we should never do wrong, and whatever the wrong we do will be mesmerizing, and we should always remember your name before doing anything wrong. ప్రాతకాల స్తవనము 2, దీన్ని కూడా భూపాలి అంటారండి. ఉఠా పాండురంగ ఆత ప్రభాత సమయోపాతల వైష్ణవాంచ మేళ గరుడపారి వాటల గరుడపార పాసుని మహాద్వార పర్యంత సురవరాంచి మాండి ఉభి జోడునియా హాత్ సుఖ సనకాదిక నారద తుంబుర భక్తాంచా కోటి
त्रिशूल डमरु घेऊनि उभा गिरिजेच्या पती కలియుగేచ భక్త నామ ఉభా కీర్తని పాటి మాగే ఉభి డోళా లావునియా జని. అంటే ఓ పాండురంగ ప్రాతకాలమగుచున్నది. వైష్ణవ సమూహము గరుడ స్తంభము వద్ద నిలిచి ఉన్నది. గరుడ స్తంభము నుంచి మహాద్వార పర్యంతము సురవలు నీ దర్శనమునకై అనేక శ్రేణులలో వేచి ఉన్నది. అందువల్ల మా కలియుగ భక్త శ్రేష్ఠులైన నామధేయుడు నీ అభంగములను కీర్తించుచున్నాడు. నీ పాదదాసి అయిన జానాబాయి కూడా నీ దివ్య మంగళ రూపము చూచుటకై తదేక దృష్టితో నిలిచి ఉన్నది. అంటే we all are here standing, all the garudas and all the devas are standing for you, before you, seeking your blessings. And we all are here where the Sunaka, Sanakadika and Narada, everyone is before you, standing before you to near the Garuda Stamba, and people are lined up in long rows waiting to see you from Mahadwara to Garuda Stamba. So please wake up and come to us. Your darshan is awaited by Sukha Sanakadikas and the adherents of Narada, Tumbura and Sankara, the tribal people wearing no weapons. Also, your abhangams are exalted by Namadeva, the greatest follower of Kaliyuga. Even Janabai, the maid servant of your feet, was staring at your divine auspicious form. బాబా నామం వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది కదండి. అర్థాలు ఇంకా తెలుసుకోవాలని ఉంది కదా. ఆలస్యం ఎందుకండి, అర్థం తెలుసుకోండి, నేర్చుకోండి. బాబాని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. అర్థంతో చేసేటటువంటి పూజ ఎంతగానో ఫలిస్తుంది. అర్థం తెలిసినప్పుడు చేసేదానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. ఇఫ్ వి ప్రే ఆఫ్టర్ నోయింగ్ ద మీనింగ్, ఇట్ గివ్స్ 1000 times more result than the result that we get before knowing the meaning. So let us learn more about Bhupali. బాబా యొక్క ప్రాతకాల స్తవనము భూపాలిలో 3వది కూడా ఉందండి. మొత్తము 4 భూపాలీలు ఇస్తారు. తర్వాత అభంగము ఉంటుంది. దెర్ విల్ బి 4 భూపాలీస్ ఇన్ బాబాస్ కాకడార్ది, అండ్ దెన్ విల్ బి అభంగ. దిస్ అభంగ ఈజ్ ఆఫర్డ్ యాజ్ ద ఆర్తి, బట్ ఇన్ ద మిడిల్ ఆల్సో దేర్ ఆర్ అదర్ ఆర్తీస్ లైక్ కాకడ ఆర్తి, Padha we say, the way of Guru. So I will be explaining the meaning of those also. For now, please learn this meaning, please understand again and again, and know the gracious writings of these Harthis. I want everyone to understand and then pray to Baba and seek his kind blessings. Bhupali 3. Utha utha Sri Sainatha Guru Charana Kamala Dhava, Adivyadi Bhavatapa Varuni, Tara Jadajiva, Geli Tuhmam Soduniya, Bhavatamarajanī Vilaya, Parihi Ajnanasi, Tumachi Bulavi Yoga Maya, Sektina Ahmam Yada Kinchitahi, Tijalava Saraya, Tuhmish Tidhe, Saruni Thava, Mukajana Taraya. ఇట్ మీన్స్ దట్ దీని అర్థం ఏంటంటే, లెమ్ము ఓ సాయినాథ, నీ దివ్య చరణ కమలములను చూపుము, దారిద్ర్య రోగ సంసార తాపముల నుండి తొలగించి మందబుద్ధులైన మమ్ములను తరింపచేయుము, సంసారం అనే అంధకారమును వదిలివేసేలాగా మమ్మల్ని ఆశీర్వదించుము. కానీ నీ మాయ ఆందులమైన అజ్ఞానులయమైన మమ్ము మోహింపచేసినది. ఆ యోగ మాయ నుండి బయటపడుటకు మాకు ఇంచుకైనను శక్తి లేదు. నీవే అందుకు సర్వత్రా మాకు సహాయము చేయవలేను, నిన్నే శరణ కోరితిని అని. దీని అర్థం, ఓ సాయినాథ, ప్లీజ్ వేకప్, షో మీ ద లోటసెస్ ఆఫ్ యువర్ డివైన్ వర్డ్స్, రిమూవ్ అస్ ఫ్రమ్ ద సఫరింగ్ ఆఫ్ పావర్టీ అండ్ డిసీజ్, అండ్ మేక్ అస్ హెర్డ్ మైండెడ్. All darkness has left you.
But your magic has seduced us blind and ignorant. We have almost no power to get out of that yoga maya. Show your radiant face to free yourself from that illusion. O Sainath Maharaja, भवती मिरनाशक रवि अज्ञानी आह्मिकिति तव वर्णानि धूरवि ती वर्णिता बागले बहुवधनी शेष विधि कवि सुखरूप हो उनी महिमा तुमच तुह्मीश वदवावा भक्तमणि वद्भावधरुनि जे तुह्माम अनुसरले ध्यायास्तवते दर्शन तुमचे द्वारि उभे ठेवले. ఓ సాయినాథ మహారాజా, సూర్యుడే విధముగా చీకటిని పోగొట్టి ప్రకాశమును ప్రసాదించును, అదే విధముగా నీవు కూడా మా సంసారం అనే చీకటిని తొలగించి భక్తి మార్గమును ప్రసాదింపుము. సహస్ర ముఖములను కలిగిన ఆదిశేషుడే నీ మహిమను వర్ణింపలేక అలసిపోగా అజ్ఞానున్న మాకు నేను నీ మహిమలను ఏ విధముగా వర్ణింపగలను? అందువలన నీవే మాపై దయ ఉంచి నీ మహిమలను నీవే ప్రకటింపజేయుము. ఓ సాయి మహారాజా, జస్ట్ యాజ్ ద సన్ dispels darkness and bestows light, so do you also dispel the darkness of our existence and bestow the path of devotion. How can we, the ignorant ones, describe your glories when the thousand-faced primordial one is tired of describing your glories? Therefore, be merciful to us and declare your glories. Please, Sainath Maharaja, come to us. ध्यावस्ता तुह्मांसा पाहुनि मम अमुचे झाले परितद्वचनामृत प्रासायते आतुर झाले उगढुनि नेत्र कमला दीनबंधु रमाकांत पाहि बा కృపాదృష్టి బాలక జనీ మాత రంజవి మధురవాణి హరితాప్ సాయినాథ. భక్తుల నిర్మలమైన మనస్సుతో నిన్ను పూజించుటకై నీ ధ్యానము నుండి నిలిచి ఉన్నాను. ధ్యానస్థులమై మిమ్ములను చూచి మా మనస్సు లయించినది. నీ వచనామృతమును గ్రోలుటకై కుతూహలపడుచున్నాము. ఓ దీనబంధవ లక్ష్మీపతి, నీ నేత్రకమలములను తెరచి తల్లి కుమారుని చూచినట్లు ప్రాయముతో చూడుము. మరియు మధుర వాక్కులతో నీ బిడ్డ తాపములను పోగొట్టుము. మా పనికి నిన్ను కష్టపెట్టుచున్నాము, సహించి మొర ఆలకించి మాకు దర్శన భాగ్యము కలుగజేయుము. Devotees, stand in your meditation to worship you with pure mind. Seeing you who are meditators, our mind is at peace. We are waiting to hear your word. O Deenabandhava, Lakshmipati, open your eyes and see with love as a mother sees her son or daughter. Dispel your child's troubles with sweet words. We make you hard for our work. Please listen patiently, forgive us and give us the blessing of seeing. శ్రీ సాయి కృప అందరికీ ఉండుగాక. సాయిరామ్. థ్యాంక్ యూ.